జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే దీన్ని మన మిత్రదేశమైనటువంటి ఇజ్రాయిల్ వాళ్ళ శత్రువులు ఎక్కడున్నా కూడా పోయి ఏ బొక్కలో దూరుకున్నా యాడున్నా అది ఏ దేశంలో ఉన్నా కూడా ఎతికెతికి చంపుతున్నారు. పిచ్చింగా మగవాళ్ళే ఇజ్రాయిల్ వాళ్ళ. దీన్ని మొత్తానికి భారతదేశానికి సంబంధించి మిత్రదేశం అనిపించుకునేది ఇజ్రాయిల్. అట్లుండాలా. ఇంక విషయం ఏంటంటే మనకు తెలుసు కదా, ఏది ఈ హమాస్ తీవ్రవాదులు, ఏది పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళు ఒక చెప్పాలంటే మళ్ళీ నేను తక్కువ చేయడం ఇంకొక ఇష్టం లే, అంత హీనంగా అంటే ఆడ కాదు మోగ కాదు ఇంకోటి కాదు అంతకంటే అద్మానమైన రీతిలో పోయేసి ఇజ్రాయెల్ పౌరులను అమాయక పౌరులను ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు. ఆ విషయం మనకు కూడా బాగా తెలుసు. దీంతో ప్రతిచర్యగా ఇజ్రాయెల్ పోయి హమాస్ మీద దాడి చేస్తుంది. మొత్తానికి ఇప్పటికే 90% పైగా మొత్తం అందరినీ కూడా తుడిచిపెట్టేసింది ఇజ్రాయెల్. అయితే ఈ క్రమంలోనే హమాస్ తీవ్రవాద సంస్థకు చెందిన చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హనియే వచ్చేసి ఇరాన్లో కుక్క సావు చచ్చినాడు. మంగళవారం ఉదయం టెహ్రాన్లోని అతని ఇంటి మీద జరిగిన దాడిలో ఇస్మాయిల్ అయితే గయా. హమాస్ సుప్రీం కమాండర్గా పేరొందినటువంటి ఇస్మాయిల్ హనియే ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజియాష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా మంగళవారం ఇజ్రాయెల్ ఏజెంట్లు ఎన్నైతే లేపేశారు. ఇజ్రాయెల్ ఏజెంట్లు అతని ఇంట్లోకి దూరి మరీ ఊరికే ఏమన్నా బయట పోతా ఉంటే కాదు, అతని నివాసం ఉండే ఇంట్లోకి దూరి మరీ మట్టు పెట్టినారు. అయితే ఇస్మాయిల్ను చంపడం ద్వారా గత 10 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ భారీ విజయాన్ని అయితే సాధించింది. అసలు ఈడు హనియే ఎవడు, ఈడు కథ ఏందో ఒకసారి మీకు సింపుల్గా చెప్తా. 1963లో గాజాలోని ఒక శరణార్థి శిబిరంలో పుట్టిన ఈడు 1980లో చివరిలో హమాస్లో చేరినాడు. హమాస్ ఫౌండర్ను యాసిన్కు వీడు అత్యంత సన్నిహితుడు. అట్లాగే అంచెలంచెలుగా ఎదుగుతా 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎన్నికైనాడు. 2017లో హమాస్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నాడు ఈ హనియగాడు. అమెరికా వీడిని ఏంటంటే ఉగ్రవాదిగా గుర్తించడంతో పోయి అక్కడి నుంచి వెళ్ళి ఖతర్లోకి పోయినాడు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇతనికి సంబంధించిన 3 కొడుకులు కూడా చచ్చిపోయారు. చూడండి, ఈ బతుకు అవసరమా? అవసరమా అంట. 3 బిడ్డలు ఉంటే 3 బిడ్డలు పోగొట్టుకున్నారు ఇదే తీవ్రవాదంతోనే. ఏం సాధించారు నాయన. అయితే ఇజ్రాయెల్ మాత్రము తన శత్రువులను ఎక్కడైనా ఏ దేశంలో అయినా కూడా హతమార్చగలదని అని చెప్పి తమ శత్రువులకు దీని ద్వారా ఘాటుగా వార్నింగ్ ఇచ్చినట్లే ఉండాలి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.